హాయ్. ఇస్మార్ట్ శంకర్ వన్ చూసారు కదా. చూసాను. సో అందులో రామ్ లుక్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా. అంటే వాడు ఎప్పుడు లవర్ బాయ్ కదా, లవ్ ఫీలింగ్స్ తీసి ఇప్పుడు సడన్ గా మాస్ అంటే చాలా బాగుంది. సెట్ అయిందా మాస్ లుక్స్? కరెక్ట్ సెట్ అయింది, అదొక ఫిలిం తోనే సెట్ అయింది. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా రాబోతుంది కదా, కాన్సెప్ట్ అదే ఉంటది అనుకోవచ్చు, మరి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? టోటలీ నాట్ అనే అంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంటే రొటీన్ తీయకూడదు కదా. ఎప్పుడైనా పూరి జగన్నాథ్ అంటే మనకి మా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ వదులుతాడు. ఫస్ట్ పార్ట్ లో తీసిందే సెకండ్ పార్ట్ లో పెట్టేంత ఇది కాదు కదా మా పూరి జగన్నాథ్. అదే పూరి జగన్నాథ్ కి మధ్యలో కరెక్ట్ అయిన హిట్ సరిగ్గా పడలేదు కదా, సో ఈ సినిమాతోనే కరెక్ట్ హిట్ పడుతుంది అనుకో. కంపల్సరీ పడుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే రామ్ కున్న మాస్ కి అతనుకున్న డైరెక్షన్ కి కంపల్సరీ పడుతుంది. Okay, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అయితే బాగా నడుస్తుంది. సో పాన్ ఇండియా ట్రెండ్ కి వెళ్తే మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనేది పాన్ ఇండియన్ లెవెల్లో అందుకునే స్థాయి ఉందా? డబల్ స్మార్ట్ అనేది పాన్ ఇండియా స్థాయిలో రాకపోయినా వస్తుందని కోరుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. Okay, అంటే ఫస్ట్ సినిమాలో మనకి 2 హీరోయిన్స్ కనిపించారు కదా, ఇందులో 2 హీరోయిన్స్ ని పెడతారా? మేబీ పూరి జగన్నాథ్ మైండ్ ఎలాగ ఉంటుంది మనకు తెలియదు కదా, మా డైరెక్టర్ ఎట్లా ఉంటాడని మాకు తెలియదు కదా. ఉంటే చిప్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అసలు? అర్థమైంది. సో ఇప్పుడు కూడా అదే కాన్సెప్టా? అది రిమూవ్ చేస్తారని ట్రైలర్ లో చూపించారు, సో దాన్ని బట్టి ఉంటుందో లేకపోతే ఇంకో చిప్ పెట్టి చేస్తారో తెలియదు కదా, చూడాలి. ఈ సినిమాలో మనకి రామ్ కొంచెం చెడ్డవాళ్ళనే కనిపిస్తాడు, సో అదే వేలో వెళ్తుంది అంటే హీరో విలన్ అవుతాడా? లేదు, అంటే హీరో చెడ్వాడిగా చూపించేదే హీరోయిజం కాదు కదా. చెడ్వాడిగా ఉంటూ కూడా చాలా మంచి పనులు చేశాడు. దాంట్లో కూడా ఇట్లా వాడి కోసం వాడు ఫైట్ చేసుకున్నాడు, దీంట్లో ఇంకెవరి కోసం ఫైట్ చేస్తాడో కూడా చూడాలి.